Hello dear students, welcome to Chem Class Academy. Today I am going to discuss about hydrocarbons and their derivatives. ఈరోజు క్లాసులో మనము హైడ్రోకార్బన్స్ గురించి దాని యొక్క ఉత్పన్నాల గురించి తెలుసుకుందాం. హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. ముందుగా మీరు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నటువంటి కర్బన రసాయన శాస్త్రం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. అంటే కర్బన రసాయన శాస్త్రంని మనము సింపుల్గా చెప్పాలనుకున్నప్పుడు ద హైడ్రోకార్బన్స్ their derivatives is called organic compounds. Its study about organic compounds is known as organic chemistry. అంటే హైడ్రోకార్బన్స్ మరియు దాని యొక్క ఉత్పన్నాలను మనము కర్బన సమ్మేళనాలు అంటాము. ఈ కర్బన సమ్మేళనం గురించి చదివే దాన్ని మనము కర్బన రసాయన శాస్త్రం అని అంటాము. చూడండి ఇక్కడ hydrocarbons and their derivatives is called organic compounds. Its study about organic compounds is known as organic chemistry. మనము సింపుల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏమిటో దీన్ని డెఫినేషన్ చూస్తే అర్థమవుతుంది. హైడ్రోకార్బన్స్ దేర్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మనం ఈ కర్బన సమ్మేళనం చేయగానే మనము కర్బన రసాయన శాస్త్రం అని అంటాము. అయితే హైడ్రోకార్బన్స్ మరియు డెరివేటివ్స్ ప్రధానంగా మనకు కర్బన రసాయన శాస్త్రంలో హైడ్రోకార్బన్స్ మరియు వాటి యొక్క ఉత్పన్నాల గురించి ఈ యొక్క ప్రధానంగా కర్బన సమ్మేళనాల్లో చర్చిస్తాము, కర్బన సమ్మేళనాల్లో తెలుసుకుంటాము. అయితే హైడ్రోకార్బన్స్ ముందుగా మనం హైడ్రోకార్బన్స్ కనుక చూసినట్లయితే హైడ్రోకార్బన్స్లో ప్రధానంగా కార్బన్ మరియు హైడ్రోజన్ యాటమ్ అనేవి ఉంటాయి. ఈ యొక్క హైడ్రోకార్బన్స్లో ప్రధానంగా కార్బన్ అనే యాటమ్ మరి హైడ్రోజన్ అనే యాటము ప్రధానమైనటువంటి మూలకాలు. అయితే ఈ హైడ్రోకార్బన్స్లో హైడ్రోజన్ యాటమ్ అనేది డైరెక్ట్గా కార్బన్ తోటి బాండ్ ఏర్పాటు చేసుకుంది, డైరెక్ట్గా బాండ్ని ఏర్పాటు చేసుకుంటుంది. చూడండి ఇక్కడ హైడ్రోకార్బన్స్లో మన ప్రధానంగా కార్బన్ మరియు హైడ్రోజన్ అనేటువంటి ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఈ హైడ్రోకార్బన్స్లో హైడ్రోజన్ యాటమ్ అనేది కార్బన్ తోటి డైరెక్ట్గా బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, డైరెక్ట్ బంధం అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము ఫస్ట్ ద కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ containing carbon and hydrogen atoms in these hydrocarbons hydrogen atom is direct connect with కార్బన్ యాటమ్. మనము ఈ హైడ్రోకార్బన్గా గమనించినట్లయితే హైడ్రోజన్ యాటమ్ అనేది డైరెక్ట్గా కార్బన్ తోటి బంధం ఏర్పడుతుంది. సో ఇట్ ఈజ్ హైడ్రోకార్బన్స్. మనం ఎగ్జాంపుల్స్గా
మీథేన్ ఇట్ ఈస్ ఏ హైడ్రోకార్బన్. మీథేన్ అనేది ఒక హైడ్రోకార్బన్ సంబంధించింది. అయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ యాటమ్కి డైరెక్ట్గా ఈ హైడ్రోజన్ యాటమ్ డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది, అంటే డైరెక్ట్ బాండ్ ఫార్మేషన్ విత్ కార్బన్ యాటమ్. ద హైడ్రోజన్ యాటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ యాటమ్. See another example, it is ethane, one ethane. ఇది ఇందులో కూడా హైడ్రోజన్ యాటమ్ అనేది డైరెక్ట్ కనెక్ట్ టు కార్బన్ యాటమ్. You could take any hydrocarbon that is have carbon and hydrogen atom, and hydrogen atom direct connect with carbon atom. It is main point about hydrocarbons. ఇక్కడ మనం హైడ్రోకార్బన్స్ మనము ప్రధానంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. ద హైడ్రోకార్బన్స్ ఇట్స్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ద హైడ్రోకార్బన్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. The hydrocarbons mainly classified into two types. మనము టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. అవి దట్ ఈస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మనం ప్రధానంగా హైడ్రోకార్బన్స్లో రెండు భాగాలు ఉంటాయి. అవి ఒకటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మరియు రెండవది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మన సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ద సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్. ఇక్కడ ఏంటి? ద సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్. అంటే ఈ కార్బన్స్లో ఒక సింగిల్ బాండ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ కార్బన్ వద్ద ఏ రకమైన బంధం ఉంది? సింగిల్ అంటే ఏకబంధం, అంటే ఓన్లీ సింగిల్ బాండ్ ఫార్మేషన్. సో ఇన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఓన్లీ సింగిల్ బాండ్ ఫార్మేషన్ ఇన్ కార్బన్స్. మన కార్బన్స్లో కార్బన్కి అంటే ఇన్ బిట్వీన్ కార్బన్స్ టూ కార్బన్గా తీసుకున్నట్టయితే వాటి మధ్యలో ఒక సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఎగ్జాంపుల్ ఆల్కేన్స్. అయితే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ చూసినట్లయితే ఇందులో ద ఫస్ట్ వన్, ద డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్. Second one, triple bond between carbons. And third one is double bond between carbons, the carbons with ring formation. Double bond between carbons with ring formation. It is a aromatic hydrocarbons. It is called aromatic hydrocarbons. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్. ఇట్ ఈస్ కాల్డ్ alkenes, and it is triple bond between carbons, it's called alkynes, and it is aromatic hydrocarbons. మనం హైడ్రోకార్బన్ ప్రధానంగా రెండు భాగాలు విభజిస్తాము. ఒకటి సాచురేటెడ్ కార్బన్స్, రెండోది అన్సాచురేటెడ్ కార్బన్స్. సాచురేటెడ్ కార్బన్స్లో ద సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్స్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్, ఇట్స్ కాల్డ్ alkenes, and triple bond between carbons, it is called alkynes, and double bond between with ring, it is called aromatic hydrocarbons. It is about hydrocarbons. Some examples of hydrocarbons we are using daily
we are using daily, it is petrol, diesel, liquid petroleum gas, and wax, kerosene. It belongs to hydrocarbons. Means in this compound, carbon and hydrogen elements are present. So see here, petrol and diesel, kerosene, and LPG gas, LPG and wax. So in this hydrocarbons, only carbon and hydrogen atoms are present. Carbon and hydrogen atoms are present. So in liquid petroleum gas, it is mixture of butane and propane. అంటే మనం రోజు యూజ్ చేసేటువంటి వంట గ్యాస్లో, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో మనకు హైడ్రోకార్బన్స్, ఇవి హైడ్రోకార్బన్స్, వీటిలో మనకు బ్యూటేన్ అండ్ ప్రోపేన్ అనేటువంటి మిశ్రమ హైడ్రోకార్బన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మన లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us, and kerosene, diesel, petroleum. In this compound only carbon and hydrogen atoms are present. ఒక కార్బన్ మరియు హైడ్రోజన్ మాత్రమే ఈ యొక్క కాంపౌండ్లో ఉంటాయి. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో హైడ్రోకార్బన్స్ అనేవి మనకు ప్రధానంగా కార్బన్ మరియు హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. ఈ హైడ్రోకార్బన్లో హైడ్రోజన్ ఆటం అనేది డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటం. డైరెక్ట్గా హైడ్రోజన్ ఆటం అనేది కార్బన్ తోటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇట్ ఈస్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ మనము హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ గురించి చూద్దాం. హైడ్రోకార్బన్ డెరివేటివ్స్. హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో మనకు రీప్లేస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ atom from hydrocarbons by another atom is called hydrocarbon derivatives. ప్రధానంగా ఈ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో హైడ్రోజన్ ఆటమ్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రీప్లేస్ చేసి వాటి స్థానంలో వేరే ఇతర మూలకాలను కనుక మనం భర్తీ చేసినట్టయితే వాటిని మనము హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటాము. హైడ్రోకార్బన్ ఉత్పన్నాలని అంటాము. ఇక్కడ చూడండి, రీప్లేస్ one or more hydrogen atoms from hydrocarbons one or more hydrogen atom replace one or more hydrogen atom from hydrocarbons by another atoms. So by another atom, but it is replaced by one or more hydrogen atom from hydrocarbons by another atoms is called hydrocarbon derivatives. అంటే మన హైడ్రోకార్బన్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఒకటి అంతకంటే ఎక్కువ వాటిని తొలగించి వాటి స్థానములు వేరే మూలకాలను మనము భర్తీ చేసినట్టయితే వాటిని మనము హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అని అంటాము. ప్రధానంగా ఇతర అనదర్ ఆటమ్స్ అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్. అంటే ఏమిటి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేది ఒకసారి చూస్తే మనం ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ మీన్స్ అనదర్ ఎలిమెంట్ ఆర్ రిమైనింగ్ ఎలిమెంట్స్. Another elements में remaining elements are halogen group, nitrogen atom, oxygen atom, sulfur atom, phosphorus atom. It is remaining elements. మన హైడ్రోజన్ ఆటం తొలగించి ఈ ఆటమ్స్ యొక్క భర్తీ చేసినట్టయితే వాటిని మనము హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అని అంటాము. హైడ్రోకార్బన్స్ మరియు హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ కలిపి మనము ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటాము. అయితే ఇక్కడ మన హైడ్రోకార్బన్స్ నుంచి మనం హైడ్రో తొలగించేసి ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే మనం వాటి స్థానంలో భర్తీ చేసినట్టయితే వాటిని మనము
హైడ్రోకార్బన్ డెరివేటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, ఇట్ ఈస్ ఎ హైడ్రోకార్బన్. మనం దీని హైడ్రోకార్బన్స్ని లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ తొలగించి వాటి స్థానంలో మనము రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఇవి హైడ్రోజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ, ఫాస్ఫరస్ కానీ మనం సబ్మిట్ చేసినట్టయితే, అంటే బర్త్ చేసినట్టయితే వీటి స్థానంలో మనం వాటిని హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అని అంటాము. చూడండి, ఇక్కడ మనం హైడ్రోజన్ అనేది ఈ హైడ్రోజన్ తొలగించేసి దీని స్థానంలో మనము హాలోజన్ గ్రూప్ని భర్తీ చేసినాం కాబట్టి దీన్ని మనం హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అని అంటాము. See here again one example. మనం ఆక్సిజన్ కనుక హైడ్రోజన్ స్థానంలో భర్తీ చేసినట్టయితే దీన్ని హైడ్రోజన్ డెరివేటివ్స్ అంటాము. So in these hydrocarbons and hydrocarbon derivatives main different ఏంటంటే అది హైడ్రోకార్బన్స్లో ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. మరి హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో కార్బన్, హైడ్రోజన్ మరియు రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ బిగ్ డిఫరెంట్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ అండ్ హైడ్రోజన్ డెరివేటివ్స్. ఏంటది? హైడ్రోకార్బన్స్లో కార్బను, హైడ్రోజన్ ఎలిమెంట్ మాత్రమే ఉంటాయి. అదే హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో కార్బన్, హైడ్రోజన్తో పాటు రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే హాలోజన్ గ్రూప్, నైట్రోజన్ యాటమ్, ఆక్సిజన్ యాటమ్, సల్ఫర్ యాటమ్, ఫాస్ఫరస్ యాటమ్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మన డెరివేటివ్స్ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటారు. ఈ రెండింటిని కలిపి మనము కర్బన సమ్మేళనాలు అంటాము, ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాము. అయితే ఇక్కడ మనకు హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా డైరెక్ట్ బాండ్ ఫామ్ అవుతుంది. హైడ్రోకార్బన్స్లో హైడ్రోజన్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ యాటమ్ అండ్ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆల్సో డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ యాటమ్ అండ్ ఆల్సో hydrogen atom also directly connect with carbon atom. See here example, here ఇక్కడ మనకు oxygen atom remaining element direct connect with carbon atom and hydrogen atom also direct connect with carbon atom. It is hydrocarbon derivatives, it is belongs to the organic compounds. వీటిని మనము కార్బన సమ్మేళనాలు అని అంటాము. ఉదాహరణకు మనము కార్బన్ అంటే ఆక్సైడ్స్ తీసుకుంటే ఆక్సైడ్స్ గా తీసుకుంటే ఆక్సైడ్స్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గా చూసుకున్నట్లయితే ఇందులో కూడా కార్బన్ తోటి రిమైనింగ్ ఎలిమెంట్ అనేది కూడా డైరెక్ట్ బంధాన్ని ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ స్ట్రక్చర్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. It is a direct connect, oxygen atom direct connect to the carbon atom, but it is inorganic compound. It is inorganic compound. Why? Because there is no hydrogen atom. So there is no hydrogen atom. So it is inorganic compound. See another example. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్ అంటే ఆక్సిజన్ అనేది డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ ఆల్సో డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. సో ఇట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్ డ్యూ టు హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. సో అనదర్ ఎగ్జాంపుల్, సోడియం కార్బోనేట్ తీసుకుంటాం అండ్ సోడియం బైకార్బోనేట్ తీసుకుంటాం NaCO3. అయితే ఇక్కడ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఉన్నది, బట్ ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ అని లేదు కాబట్టి ఇట్ ఈస్ ఇనార్గానిక్ కాంపౌండ్. అండ్ ఇన్ దిస్ కాంపౌండ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ కార్బన్ ఆటమ్, ఆక్సిజన్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్. సో బట్ మనం స్ట్రక్చర్గా గమనించినట్లయితే ఒకసారి
ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్ ఆటం అనేది లేదు. సో ఇక్కడ దీన్ని మనం ఇనార్గానిక్ కాంపౌండ్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ ఆటం ఉన్నా హైడ్రోజన్ ఆటం నాట్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటం. ఈ కార్బన్ ఆటం తోటి ఇది డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఇది అనేది అకర్బన రసాయన శాస్త్రం అంటే ఇనార్గానిక్ కాంపౌండ్గా పిలుస్తాము. ఫైనల్గా కన్క్లూజన్ ఏమిటంటే ఈ హైడ్రోకార్బన్స్ కానీ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ఫైనల్గా మనకు హైడ్రోకార్బన్స్లో కానీ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో కానీ కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్, బట్ ఇన్ దిస్ కాంపౌండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్ అనేది మనకు ప్రధానమైనటువంటి పాయింట్. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకొని డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్ ఇఫ్ దేర్ ఇస్ నో హైడ్రోజన్ ఆటమ్ దట్ ఈస్ ఇనార్గానిక్ కాంపౌండ్. ఇక్కడ మనము రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే హాలోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అనేటువంటి ఎలిమెంట్స్ మన కార్బన్తో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇక్కడ హైడ్రోజన్ అనేది లేకపోతే అది ఇనార్గానిక్ కాంపౌండ్గా కన్సిడర్ చేస్తాం, మనం ఆర్గానిక్ కాంపౌండ్స్గా కన్సిడర్ చేయం. సో ఇట్ ఈస్ మెయిన్ డిఫరెంట్. సో ఇనార్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇక హైడ్రోకార్బన్స్ అండ్ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్లో ప్రధానంగా కార్బన్, హైడ్రోజన్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హైడ్రోకార్బన్స్ అండ్ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్. మనం కండిషన్ చూసినట్లయితే conditions to be organic compound and condition to be inorganic compound. మనం కండిషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ కార్బన్ atom is mandatory. And in this inorganic compound carbon atom may or may not అంటే ఇక్కడ కార్బన్ atom ఉన్నది బట్ ఇట్ ఈస్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే ఇనార్గానిక్ కాంపౌండ్లో కార్బన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. It is may or may not. The carbon atom may or may not in inorganic compounds. So in these organic compounds, the must, it is mandatory. The carbon atom is mandatory. So second step, direct connect. ఇక్కడ inorganic compounds లో no direct connect. అండ్ స్టెప్ చూసుకుంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కార్బన్ డైరెక్ట్ కనెక్ట్ టు నైట్రోజన్, direct connect and there is no direct connect. And step 4 halogen group, direct connect. No direct connect. అంటే ఇక్కడ ఇట్ ఈస్ మస్ట్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఖచ్చితంగా ఈ యొక్క హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ హాలోజన్ కానీ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్, ఖచ్చితంగా కార్బన్ ఆటమ్ తోటి ఇవి డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇట్ ఈస్ మస్ట్ ఇట్ ఈస్ కండిషన్ టు బి ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కండిషన్ టు బి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ మనకు కార్బన్ అండ్ ఆక్సిజన్ తీసుకుంటాం, బట్ ఇన్ దిస్ కార్బన్ ఇక్కడ కార్బన్ తోటి డైరెక్ట్
ఆక్సిజన్ బంధాలు ఏర్పాటు చేసుకుంది. మరి ఇథైల్ ఆల్కహాల్ కానీ ప్రొపైల్ ఆల్కహాల్ ఎనీ ఆల్కహాల్ తీసుకుంటే కార్బన్ తోటి అది ఆక్సిజన్ అనేది కార్బన్ తోటి డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. అంటే బంధాన్ని డైరెక్ట్ కనెక్ట్ అంటే ఇక్కడ కార్బన్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఆక్సిజన్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. మరి ఇనార్గానిక్ కాంపౌండ్లో ఆక్సిజన్ ఆటం డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇనార్గానిక్ కాంపౌండ్ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్ ఆటం అనేది అదే ఆక్సిజన్ ఆటం అనేది డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటం. అదే ఇథైల్ కానీ మిథైల్ ఆల్కహాల్ తీసుకుంటే ఆక్సిజన్ డైరెక్ట్ కనెక్ట్ కార్బన్ ఆటం. అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఆక్సిజన్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటం. In inorganic compound also the oxygen atom direct connect with the carbon atom. So it is conditioned to be organic compounds and conditioned to be inorganic compound. It is different, but how to write inorganic compounds and organic compounds. మనము కర్బన రసాయన శాస్త్రం కానీ అకర్బన శాస్త్రం కానీ ఏ విధంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫాలో ద condition to be organic compounds and condition to be inorganic compounds. So it is this topic is it's basic organic chemistry. It is very very important for IIT, NEET, MCET and other related exams for chemistry. Please subscribe my channel Chem Class Academy. You will get new classes every day from my channel. Thank you very much.